వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో బౌద్ధం పరడవిల్లిన ప్రాంతం ఫణిగిరి. 2000 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ బౌద్ధ మత వైభవంగా వెలుగొందింది. అందుకు ఫణిగిరిలో ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో అరుదైన శిల్ప సంపద, బౌద్ధ స్తూపాలు, బౌద్ధ రామాలు, ఎన్నో శాసనాలు, నాణాలు బయటపడ్డాయి. ఫణిగిరిలో బౌద్ధ మత వైభవానికి సంబంధించిన ఆనవాళ్లను భావితరాలకు అందించేందుకు గత బీఆర్ఎస్ సర్కారు ఎంతో కృషి చేసింది. ఫణిగిరి కొండపై కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మ్యూజియం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. బౌద్ధం పరిడవిల్లిన నేల తెలంగాణ. ఎంతో మంది బౌద్ధ భిక్షువులు ఇక్కడ బౌద్ధ చారిత్రక ఆనవాలను చూసి ముగ్ధులవుతుంటారు. అందుకే బుద్ధుని పాదపు ముద్రల కొండ మన ఫణిగిరి కొండ అని నల్గొండ నేల గురించి కవులు కొనియాడారు. దేశంలోని అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిన ప్రాంతం ఫణిగిరి. ఫణిగిరి అణువణువున బౌద్ధ వైభవాన్ని తెలిపే ఆనవాళ్లు ఎన్నో దొరికాయి. అరుదైన శిల్ప సంపద, గత కాలపు నాణాలు, శాసనాలు ఎన్నో ఇక్కడ బయటపడ్డాయి. బౌద్ధం విరాజిల్లిన ఈ ప్రాంతపు వైభవాన్ని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పాలని గత బీఆర్ఎస్ సర్కార్ ఫణిగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం 4 కోట్లు వెచ్చించి ఫణిగిరి గుట్టపై అధునాతన మ్యూజియం నిర్మించింది. ఇప్పటి వరకు తవ్వకాల్లో బయటపడిన చారిత్రక సంపదను ఇక్కడ భద్రపరిచారు. మ్యూజియంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. కోనేటిని అభివృద్ధి చేయడంతో పాటు ఆసుపత్రి, లైబ్రరీ, కాటేజీలు కట్టించారు. గత బీఆర్ఎస్ సర్కార్ సంకల్పంతో ఇప్పుడు ఫణిగిరి గొప్ప బౌద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బౌద్ధం విరాజిల్లింది. తొలిసారి 1941లో నిజాం ప్రభుత్వంలో పురావస్తు శాఖ డైరెక్టర్గా పనిచేసిన ఖ్వాజా మహమ్మద్ అహ్మద్ ఫణిగిరి గుట్టపై బౌద్ధ రామాన్ని కనిపెట్టారు. 1944 వరకు అక్కడ తవ్వకాలు జరపగా బౌద్ధ విహారాలు, శిలాఫలకాలు, బ్రహ్మలిపి శాసనాలు, శాతవాహన నాణేలు, ఇక్ష్వాకుల నాణేలు బయటపడ్డాయి. ఫణిగిరికి 5 కిలోమీటర్ల పరిధిలో వర్ధమాను కోట, తిరుమలగిరి, నాగారం, సింగారం, అరవపల్లి, ఆర్లగడ్డ గూడెల దగ్గర బౌద్ధ రామాల ఆనవాళ్లు, బుద్ధ విగ్రహాలు లభించాయి. ఫణిగిరి బౌద్ధ క్షేత్రానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని బౌద్ధ భిక్షువులు ఎందరో చెప్పారు. అంతేకాదు ఇక్కడ లభ్యమైన అరుదైన సంపదను భద్రంగా కాపాడుకోవాలని కోరారు. గతంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన బౌద్ధ భిక్షువులు ఇక్కడ శాశ్వత భవనంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫణిగిరి గుట్టపై మ్యూజియం ఏర్పాటు చేసింది. ఫణిగిరిలో గత 1000 సంవత్సరాలకెళ్ళి ఒక పర్యాటక కేంద్రంగా ఒక బౌద్ధ క్షేత్రం ఇక్కడ ఉన్నదని గత ప్రభుత్వాలు గుర్తించి వాటిని వెలికి తీయడం కోసం పురావస్తు శాఖ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కానుండి కూడా గత 15-20 సంవత్సరాలకెళ్ళి తవ్వకాలు జరుగుతున్న క్రమంలో అనేకమైన శిల్ప సంపద, ఆనాటున్న బౌద్ధ శిల్ప సంపద బయటపడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పురావస్తు వారు కూడా దేశంలో వన్ ఆఫ్ ది సైట్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన కానుండి కూడా దానికి గత ప్రభుత్వం కూడా అనేక నిధులు కేటాయించి దానికి చుట్టూ సెక్యూరిటీబుల్గా ఫెన్సింగ్ వాల్ ఒకటి, సోలార్ ఫెన్సింగ్ ఒకటి, దాని గేటు, ఒక సెక్యూరిటీ గార్డ్స్ కూడా నియమించడం జరిగింది. అదే కాకుండా నిన్న మొన్న జరిగిన తవ్వకాలలో కూడా చాలా సిల్వర్ కాయిన్స్ అండ్ రోమన్ కాయిన్స్ అనేవి కూడా గుట్టపైన 2వ శతాబ్దం నుంచి బౌద్ధ భిక్షుల ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక 600 విహారాలు, ఒక మహాస్తూప, 4 చైత్య ఆరామాలు అంటే వాళ్ళ ధ్యాన మందిరాలు అంటారు వాటిని. అదేవిధంగా మంటప పిల్లర్స్, అదేవిధంగా ఇక్కడ రోమన్ కాయిన్స్ దొరికినాయి. కాఫర్ కాయిన్స్, ఇక్ష్వాకుల పీరియడ్లో వాడిన కాఫర్ కాయిన్స్. ఈ కొండ మొత్తం ఇక్ష్వాకుల పీరియడ్ నాటి 2వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్న ఈ యొక్క బౌద్ధ యూనివర్సిటీగా పేరు పోయిన ఈ యొక్క ధర్మచక్రపురం దీన్ని పిలుస్తారు. అదేవిధంగా కింద రామాలయం ఉంటుంది. అది 1000 సంవత్సరాలు చరిత్ర రఘుపతి రాయల పీరియడ్. అది ఈ యొక్క బౌద్ధ క్షేత్రంలో తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రం ఇది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది. ఫణిగిరి ప్రాంతంలో గత 20 ఏళ్లుగా పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతూనే ఉంది. 3-4వ శతాబ్దానికి చెందిన సీసపు నాణేలు కూడా ఇక్కడ లభించాయి. రోమన్ చక్రవర్తి విడుదల చేసిన బంగారు నాణేలు సైతం ఇక్కడ దొరకడం విశేషం.
రోమన్ సామ్రాజ్యానికి తెలుగు నేలను పాలించిన రాజులకు మధ్య వర్తక వాణిజ్యాలు జరిగాయనే చరిత్రకు ఈ నాణాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రాలు నాగార్జునకొండ, అమరావతి తర్వాత అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా ఫణిగిరి నిలుస్తుంది. అందుకే పురావస్తు శాఖ ఇక్కడ ప్రతి ఏటా బౌద్ధ ఉత్సవాలు నిర్వహిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ లేనంతగా ఘనంగా బౌద్ధ ఉత్సవాలు నిర్వహించింది. టిబెట్, చైనా, శ్రీలంక, మలేషియా, భూటాన్, సౌత్ కొరియా, కంబోడియా, వియత్నాం, మయన్మార్, తైవాన్, నేపాల్తో పాటు పలు దేశాల నుంచి బౌద్ధ భిక్షులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ దొరికిన బౌద్ధ చరిత్ర ఆనవాలను చూసి మైమర్చిపోయారు. అంతటి ఘనమైన చరిత్ర గల ఈ నేలకు సంబంధించిన ఆనవాలను భావితరాలకు భద్రపరిచిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని స్థానికులు చెబుతున్నారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రం విరాజిల్లినటువంటి గ్రామం. 2400 సంవత్సరాల క్రితం బౌద్ధ బోధనలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఇక్కడ నెలకొని ఉన్నదని చరిత్ర చెప్తుంది. ఇది అంతర్జాతీయ టూరిజం ప్లేస్గా ఆవిష్కరించబడడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఎందుకంటే భావితరాలకి భారతదేశం యొక్క గొప్పతనం, బుద్ధుని యొక్క బోధనలకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని భావి ప్రపంచానికి, భావి భారత పౌరులకు అందించాలంటే చరిత్ర చక్కని ఆధారం. ఒక సంవత్సరం క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి బుద్ధుని సంబంధించినటువంటి జీవిత కథ చెప్పేటువంటి శిల్పం విదేశాల్లోకి ప్రదర్శనకు పంపించబడి తిరిగి మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలోనే భద్రపరిచింది. చరిత్రను భద్రంగా కాపాడడం, భావితరాలకు అందించడం వర్తమాన పాలకుల కర్తవ్యం. ఆ దిశగా గత బీఆర్ఎస్ సర్కార్ సమున్నతంగా పనిచేసిందని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బౌద్ధ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఫణిగిరి చారిత్రకు ఆనవాళ్లను భద్రపరిచేందుకు మ్యూజియం నిర్మించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.